దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఒక ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు సమయమందు నీ పాద సన్నిధిలో చేరి నిన్ను నీ నామాన్ని స్తుతించి ఆరాధించి మహింపరచబోతుండగా సహాయం దయచేయండి. పాడుతున్న పాటల ద్వారా, చేస్తున్న స్తుతి ఆరాధన ద్వారాగా, అందిస్తున్న దైవ వర్తమానాల ద్వారాగా మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. రావాల్సిన బిడ్డలు సక్కగా నడిపించండి, వచ్చిన బిడ్డలు దీవించండి. ముందున్న సమయాల మీద దయగల హస్తాలకు అప్పగిస్తుంటుండగా సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్ను నీ నామాన్ని కనపరచినట్లు పాటల ద్వారా నిన్ను నాయన ఇదిగో తండ్రి స్తుతులు చెల్లించినట్లు, స్తుతి ఆరాధన చేయనట్లు నీ సన్నిధిలో కూడి ఉండగా ఇదిగో తండ్రి అపోస్తుల బోధ ఎందును, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక నిలిచేటువంటి ఆదిమ సంఘముగా మేమందరం ఉన్నట్లు మీ సహాయం దయచేయండి. ముందున్న సమయాల మీద దయగలాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ లేఖనాల నుంచి ఒక చిన్న వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. గత వారం అంతా కూడా మరి ఆదికాండం 25వ అధ్యాయంలో నుంచి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఆదికాండము 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ లేఖనాల నుంచి ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి 5 వచ్చిన భాగాలను మనం చూద్దాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక. అప్పుడు ఇస్సాకు నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. వేరైనగా నీకు నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూమిలోనికి సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. చాలు. చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఇస్సాకు ప్రయాణంలో కూడా, అబ్రహాము ప్రయాణంలో కరువు సంభవించింది. దేవుడి యొక్క విశ్వసనీయత, దేవుని యొక్క వాగ్దానము అక్కడ మనం చూడగలిగాం. ఈరోజు ఇస్సాకు జీవితంలో కూడా, ఇస్సాకు ప్రయాణంలో కూడా కరువు వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? ఆ ప్రాంతంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు. చెప్పండి, అందరు చెప్పండి. ఆ వాగ్దానంలో దేవుడు ఏమంటున్నాడంటే నా మీద నమ్మకం ఉంచు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. చెప్పండి, అందరు చెప్పండి. చూడండి, పరిస్థితి అంతా కూడా అంధకారంలాగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతున్నప్పటికీ కూడా దేవుడు మనతో ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నీవు ధైర్యంగా ఉండు, నేను వాగ్దానం చేస్తున్నా, నా మీద నమ్మకం ఉంచు, నేను నీకు సహాయం చేస్తాను. ఏమంటున్నాడు చెప్పండి. అయితే ఈ యొక్క వాగ్దానంలో ఒక మాట ఏమంటున్నాడంటే నువ్వు ఐగుప్తికి వెళ్ళవద్దు. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సహజ సిద్ధంగా అనేకమైనటువంటి ఆటుపోట్లు, శ్రమలు, కష్టాలు ఎదురవటం చూసి ఆత్మీయులు చేసేటువంటి పని ఏంటంటే లోకంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. చిన్నపాటి శ్రమలు, చిన్నపాటి కష్టాలు, చిన్నపాటి శోధనలు బట్టి సహజంగా చేసేటువంటి పని ఏంటంటే వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కొంచెం ప్రక్కన పెట్టి కొంచెం భౌతిక సంబంధమైన వాటి కొరకు ఆధ్యాత్మికను సైతము పక్కన పెట్టి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. లోకాన్ని వైపు
వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే సమస్య వచ్చినప్పుడు దేవుడు కలుగు చేసుకొని దేవుడు వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. సహజంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడేటువంటి వాగ్దానం ఏంటంటే ఈ కాలానికి అనుగుణంగా మరి ఈ యొక్క మాటలు అన్వయించాలంటే మనకు కూడా ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే డోంట్ ఫియర్, నీవు భయపడవద్దు, నా మీద నమ్మకం ఉంచు, బిలీవ్ ఆన్ మీ, నా యందు విశ్వాసం ఉంచు, నా మీద నమ్మకం ఉంచు, నేను నీతో ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెచ్చరిక ఏం చెప్తున్నాడంటే వెళ్ళవద్దు. లోకస్తుల వలె, దేవుణ్ణి ఎరగన వారి వలె నీవు కాంప్రమైజ్ అయ్యి రాజీ పడిపోయి లోకంలోకి వెళ్ళే ప్రయత్నం నువ్వు చేయవద్దు. ఐగుప్తి దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు చేసేటువంటి వాగ్దానం ఏంటంటే నేను నీతో కూడా ఉన్నాను. అందరు చెప్పండి. చూడండి, లోక పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదము మరి తోడుగా ఉంటుంది. చూడండి, మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే నేను నీతో ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని గొప్పదిగా చేస్తాను అన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క ఆధ్యాత్మిక యాత్రలో కూడా లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి కరువు తటస్థించింది. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో కూడా మనకు కూడా భౌతికంగా అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు సహజంగా వస్తూ ఉంటాయి. అయితే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే భయపడవద్దు, డోంట్ ఫియర్, నేను నీతో కూడా ఉన్నాను, ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. కాబట్టి నేను నీతో ఉన్నాను కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అందరు చెప్పండి, నేను నీతో ఉన్నాను కాబట్టి. చూడండి, దేవుడు మనతో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆత్మీయ యాత్రలో చాలామంది ఏంటంటే భయపడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు, గందరగోళానికి గురి అయిపోయి తారుమారు అయిపోతూ ఉంటారు. అమ్మో, పరిస్థితి ఏంటో విషమయంగా మారుతుంది, ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం చేసుకోవాలి, ఏదో ఒక ఆలోచన చేసుకోవాలి, ఏదో ఒక తీర్మానం చేసుకొని ఎటో కట్టు డెసిషన్ చేసుకోవాలి. ఎందుకంటే కరువు వచ్చేసి పడేయండి. ఏమొచ్చిందట అంటే దేవుడు ఏమంటున్నాడు, కరువుకు ముందలే సిద్ధపడాలి, కరువు వచ్చేదాకా కాదు. ఎప్పుడు సిద్ధపడాలి? చీమలు ఎప్పుడు ఆహారాన్ని సమకూర్చి ఉంటాయట, రేపు ఏమి సంభవించునో తెలియదు కాబట్టి ముందుగానే అవేం చేస్తాయట, వాటిని చూసి సోమరి చీమల యొద్దకు వెళ్ళము, అవేం చేస్తున్నాయట, ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. రేపు శ్రమ మనకు రాబోతుంది, కష్టం రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టేద్దాం అని అనుకుంటూ ఉంటారు. దానికి కావలసినటువంటి ప్రణాళికలు వేసుకోవాలి, దానికి కావలసిన ఆలోచనలు. సోమరి వాడు ఏం చేస్తాడట, అందరూ విత్తి వచ్చేటప్పుడు ఎదురవుతాడట. ఎప్పుడు ఎదురవుతాడు? అందరూ ఇత్తనాలు ఇత్తేటప్పుడే ఈయన నిద్రపోతాడు. ఎప్పుడు ఎదురవుతాడంటే పొలం నుంచి ఎదురవుతారు చూసే, విత్తనాలు విత్తి వచ్చే వాళ్ళకి ఎదురవుతా ఉంటాడట సోమరి. ఆధ్యాత్మిక జీవితంలో సోమరి తత్వం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి. ఎప్పుడు నిద్ర లెగుస్తారంటే శ్రమ వచ్చినప్పుడు నిద్ర లెగుస్తారు చాలామంది. ఎప్పుడట? కష్టం వచ్చిన ఇప్పుడు పని చేస్తారనమాట. ఎందుకంటే శ్రమ వచ్చేసింది, అప్పుడు దాకా నిదానంగా ఉంటారు, అప్పుడు దాకా నెమ్మదిగా ఉంటారు. ఎప్పుడైతే శ్రమ స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్ చేస్తారు మనోళ్ళు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు కంగారు పడి మాకు, నేను నీతో పాటు కూడా ఉన్నాను, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తా. కరువులో వచ్చిందని, సమస్య వచ్చిందని గందరగోళానికి గురయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరపడి ఐగుప్తికి వెళ్ళమాక. ఒకసారి ఇలాగే జరిగిపోయింది. క్షణంలో ఎంటైర్ పరిస్థితి మారిపోయేది అబ్రహాం జీవితంలో కూడా. అలాంటి పరిస్థితి నీకు ఎదురవ్వకుండా ఉండాలంటే చూడండి, దేవుని చెప్పినటువంటి ప్రయాణం దేవుడు చెప్పనటువంటి ప్రదేశాలకు, వెళ్ళవద్దన్న ప్రదేశాలకు మనం వెళ్తే, లేదా మనము దేవుని సహవాసాన్ని, సన్నిధిని దూరం అయితే ఏం జరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతాయి అంటే
తీవ్రమైనటువంటి నష్టానికి దారి తీసే ప్రమాదం ఉంది. అందరు చెప్పండి అమ్మా. ఐగుప్తికి వెళ్ళేటప్పటికి అసలు అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నటువంటి దేవుడు అసలు కుటుంబం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందట. ఏమైపోయిందమ్మా? కుటుంబం నుంచి ఆశీర్వాదిస్తానన్నటువంటి దేవుడు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయాలు తీసుకోకుండా తొందరపాటు ప్రయాణాలు ఏం చేస్తాయంటే అపాయాలు సృష్టిస్తాయి. తీవ్రమైనటువంటి అసలు ఆశీర్వాదం కాదు, ఏకంగా తీవ్రమైనటువంటి నష్టానికి, అసలు ఏకంగా ఒక కుటుంబ జీవితమే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడంటే మేలు చేసే దేవుడు. అందరు చెప్పండి. ముందుగానే దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. దేవుడు ముందుగానే మరి మనకు తన హెచ్చరికను జారీ చేస్తాడు. అలా హెచ్చరిక జారీ చేసినప్పుడు మనం దానికి విధేయత చూపితే మనకేం జరుగుతుంది అంటే మేలు జరుగుతుంది. అందరు చెప్పండి అమ్మా. చెప్పండి, అందరు చెప్పండి. మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము విషయంలో విధేయత చూపాడు, కలుగు చేసుకున్నాడు. దేవుడు తెలుసో తెలియక మరి ఐగుప్తు దేశానికి మరి అనుమతి ఇచ్చాడు. కాబోలు వెళ్ళాడు. అయినా దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు వారి యొక్క పరిస్థితుల్లో. వెళ్ళకున్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో ఇక దేవుడే కదిలి ఇన్వాల్వ్ అయ్యి ఈ పరిస్థితికి ఆయన తప్పించి ఎవ్వరు తప్పించలేరు. అబ్రహాము భార్య అయినటువంటి శారాను ఐగుప్తి రాజు చేర్చుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇక ఎవరు ఐగుప్తి రాజు నుంచి విడిపించలేదు. తన కుటుంబమే పాడైపోయే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్ కాకపోతే, దేవుడు చొర చేసుకోకపోతే ఇక ఎవ్వరు దాన్ని మార్చలేరు. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో దేవుడు ఇక ఈ పరిస్థితి ఎవరు మార్చలేడు, ఇక మన పని కాలే అనుకున్న సందర్భాల్లో కూడా దేవుడు కలుగు చేసుకుంటాడు. అందరు చెప్పండి. మొదటిసారి దేవుడు కలుగు చేసుకున్నాడు. అయితే రెండవసారి చూడండి, మొదటి వచనంలో అదే మాట ఉంది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక. అందరు చెప్పండి. 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోకి వెళ్ళగా నేను నీతో చెప్పును దేశమందు నీవు నివసించుము. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని ఆశ్రయిస్తాం, వీళ్ళని ఆశ్రయిస్తాం, దేవుడిని ఆశ్రయించమే మర్చిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో సహజంగా మనకున్నటువంటి లక్షణం ఏంటంటే సహజంగా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఆ దేవుణ్ణి ఈ సమస్య వచ్చింది తొందరపడి ఏం చేస్తూ ఉంటాయి, ఏదో ఒకటి ఏం చేయాలని కంగారు పడిపోయి ముందర ప్రార్థన పక్కన పెట్టేస్తాం, దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం, ముందర చేయాల్సింది చేసేస్తాం. అప్పుడు గుర్తొస్తాడు. ఎప్పుడు చేయాల్సింది చేసేసిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు. ఏంటిది? అరే దేవుడు ఉన్నాడే. చూడండి, కరువు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడంటే గెరారు రాజుని ఆశ్రయించాడు. ఎవరన్నా అదేనంది. చూడండి 2వ వచనంలో అక్కడ ముందలేముంది? ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళాడట. ఏమెళ్ళాడు? సహజంగా మనకున్న బాధలు వచ్చే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళటం తప్పు కాదు. నీకు దేవుడు ఉన్నాడుగా. ఎవరున్నారు? ఇస్సాకు, నేను నీకున్నానుగా అంటున్నాడు. ముందర నా మాట విను, నా ఆలోచన విను, నేనేం చెప్తాను విను, తర్వాత నువ్వు వెళ్తే వెళ్ళావు. నీకు మంచి జరిగితే వెళ్ళటం తప్పు లేదు, కానీ నేను అక్కడ ఉన్నానుగా, నా ఆలోచన నువ్వు తీసుకుంటే నీకు మేలు. చూడండి, వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడంటే యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అంటే అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ కాదయ్యా, నేను చూపిస్తాను, అక్కడుండు. ఎక్కడ? నువ్వు వెళ్ళిన ప్రదేశం గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళావు సత్యసై. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు తొందరపడి ఐగుప్తు వెళ్ళొద్దు, లోకంలోకి వెళ్ళొద్దు. నేను ఒక ప్రదేశాన్ని చూపిస్తాను, అక్కడికి వెళ్ళు, అక్కడుండు. అక్కడ నేను పోషిస్తాను, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ నేను నీకు సహాయం చేస్తాను.
అన్నప్పుడు దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట విన్నాడు ఇస్సాకు, విధేయత చూపాడు, ఆజ్ఞలు పాటించాడు. ఈరోజు మనము సమస్య వచ్చినప్పుడు దేవుని గురించిన ఆలోచనే మర్చిపోతాం. సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి గురించినటువంటి ఆజ్ఞలు మర్చిపోతాం. సమస్య వచ్చినప్పుడు దేవుని మాటలు మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. ఆ సందర్భంలో మనం ముందర ప్రార్థన మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాక్యం ప్రార్థన ముందర పక్కన పెట్టేసేసి మనం చేయాల్సింది చేసేస్తూ వస్తాం. అయినా కానీ మన అంతరాత్మలో దేవుని యొక్క ఆత్మ ఉంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నువ్వు వెళ్ళాల్సింది వెళ్తూ ఉంటావు. సహజంగా దేవుడు తలుపులు తడుతూ ఉంటాడు. తలుపులు తట్టినట్లుగా అంతరంగంలో కూడా ఒక ఘోష స్టార్ట్ అవుతుంది. నాయనా ఇస్సాకు, నేను చెప్పిన మాట విను. మనోడు ఈ గందరగోళంలో దేవుని మాట వినపడదు. ఏమా గందరగోళంలో ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో, టెన్షన్స్లో ఎవరి మాట వినపడదు. తన మనసు అయితే ఇక చేసుకుంటూ వెళ్తాం. కానీ నిదానంగా ఉన్న తర్వాత కలకలం రేగినటువంటి నీళ్ళలో మన వచ్చేసి కనపడదు, ముఖం తేటగా కనపడదు. ఇప్పుడు నీళ్ళు కలకలం రేగినటువంటి నీళ్ళల్లో పోయి మనం ముఖం చూసినట్లయితే కనపడిద్దా తేటగా? అలాగే దేవుని స్వరం కూడా నువ్వు కలకలం గందరగోళంలో ఉంటే అర్థం కాదు. ఎటు ముందుగా మనం ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా ప్రార్థన చేసుకోవటం, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడం అంటే ఏం చేసినట్టు? దేవుణ్ణి ఆశ్రయించినట్టు. చెప్పండి. దేవుడు మాట్లాడే దేవుడు. అందరు చెప్పండి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు తలంపులు ఇస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని చిత్తం ఏందో నీకు గ్రహించింది. ఇప్పుడు అయా నాకు 2 మార్గాలు చూపించబడుతున్నాయి, నీ చిత్తం ఏంటి అంటే ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ ప్రదేశానికి వెళ్ళని దేవుడు మాట్లాడతాడు. దేవుని మాటలు విని గనక మనం లోబడి విశ్వసించినట్లయితే తప్పక మన జీవితంలో కూడా ఏముంటుంది? మేలు ఉంటుంది. అందరు చెప్పండి. చెప్పండి, అందరు చెప్పండి. మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నీకు సమస్యలలో, చెప్పండి, దేవుని వాగ్దానము. సమస్యల్లో దేవుని యొక్క వాగ్దానం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నా మీద నమ్మకం ఉంచు. అందరు చెప్పండి. సమస్యలు మనుషులకు రాక ఎవరికి వస్తాయి అన్నాడు ఒక అతను. ఏమో నిజమే కదా? సమస్యలు ఎవరికి వస్తాయి? అమ్మ చెప్పండి. సమస్యలు ఎవరికి వస్తాయి? మానవులకు, మనుషులకే వస్తాయి బాధలు. బాధలు మనుషులకు కాక జంతువులకు వస్తాయి అన్నట్లు ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ యాత్రలోకి వెళ్తున్నంత మాత్రాన సమస్యలు రావని కాదు. స్టిల్ వీఆర్ ఇన్ ఫ్లెష్లీ వరల్డ్. మనం ఇప్పటికీ కూడా లోకంలోనే ఉన్నాం. లోకానికి వేరుగా ఏం లేవు. మన ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలం అయినప్పటికీ కూడా మనకు కూడా లోకంలో నుండి మనకు కొంతకాలం శ్రమ కలుగుతుంది. శ్రమలు, కష్టాలు వస్తాయి. అయితే ఆ శ్రమల్లో కూడా ఎవరు ఉంటారట? దేవుడు ఉంటాడు. అందరు చెప్పండి. ఈ శ్రమల్లో ఏం చేస్తారంటే సహజంగా దేవునికి దూరం అవుతారు చాలామంది తెలియక. అయితే చూడండి, దేవుడు చెప్పే మాటలు అంత బలంగా కొన్ని సందర్భాలు తీసుకోలేరు. దేవుని యొక్క మాటలు, దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాగ్దానం నమ్మబుద్ధి కాదు కొన్ని సందర్భాల్లో. చెప్పండి. సమస్య పెద్దదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను కూడా నువ్వు పెద్దదిగా తీసుకుంటే ఏం జరుగుతుందంటే నీకు మేలు జరుగుద్ది. ఇప్పుడు సమస్య పెద్దదిగా ఉంది. ఒక గొప్ప దేవుని సేవకుడు ఏమంటున్నాడు అంటే, మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడంటే, నాకు ఈరోజు చాలా పని ఉంది. ఏమంటున్నాడు? నాకు ఈరోజు చాలా పని ఉంది, కాబట్టి నేనేం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేయాలన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సమస్య చాలా పెద్దదిగా ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటంటే, ఆగు ప్రభువా, ఇది ఇప్పుడు తీరేటట్లేదు, ఇప్పుడు నీ మాట వింటే కుదరదు, కొద్దిగా నేను కొంచెం ముందరకు పోయి ఎటో ఒకటి చేస్తే కానీ ఈ సమస్య సొల్యూషన్ దక్కదు అని మన సొంత నిర్ణయాలు చేస్తాం. సమస్య ఎక్కువ అయితే ప్రార్థన ఎక్కువ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇలా దేవుడి మాట పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? సమస్యలు ఎక్కువైనప్పుడే, కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడే దేవుని సేవకుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సేవకుడి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడే ఏం చేయాలట? ప్రార్థన ఎక్కువ చేయాలి, దేవుడి మాట వినాలి. మన వెనకనే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రేమ, ఇదంతా మనకు ఇస్సాకు ద్వారాగా మనకు పాఠం నేర్పిస్తున్నాడు, ఆధ్యాత్మికమైన పాఠం నేర్పిస్తున్నాడు.
దేవుడి వాగ్దానాలు, శ్రమలు, దేవుని వాగ్దానము, నీతో ఉన్నాను అనేటువంటి ఈ సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేస్తాడని విశ్వసిద్దాం. దేవుడి ప్రశస్త మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి, మేము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ సహజంగా మాకు ఎన్నెన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు తారసపడుతుంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అయినను నాయన ఇదిగో తండ్రి, లేఖనాల్లో ఒక మాట మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో మీకు కొద్ది కాలం శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు. ఈరోజు నాయన జయించు వాని పక్షంగా మేము ఉన్నప్పుడు మేము కూడా జయిస్తాం నాయన. ఈరోజు నాయన ఇదిగో తండ్రి, శ్రమ వచ్చిందిలే అని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈరోజు మేము విశ్వసిస్తున్న దేవుడు, శ్రమల్లో కూడా తోడై ఉండేటువంటి దేవుడు, సహాయం చేసే దేవుడు, నడిపించే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు, భద్రతనిచ్చే దేవుడు అని ఈరోజు మాతో ఇస్సాకు ద్వారాగా, పాఠము ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిజమే, శ్రమలు వచ్చినప్పుడు మేము ప్రక్కకు వెళ్తాం. శ్రమ వచ్చినప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తాం, ఎవరినొకరిని ఆశ్రయిస్తాం, ఎక్కడికో చోట తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు అది మాకు అపాయము, కీడు, శ్రమకు దారి తీస్తుందేమో. అయితే ఆత్మలో నుండి మెల్లని స్వరము, నా ప్రియకుమారుడా దయచేసి నువ్వు అటు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నువ్వు దీవించబడతావు. ఈరోజు అబ్రహాము నాయన ఇదిగో తండ్రి, అబ్రహాము నాయన ప్రయాణమైనప్పుడు నాయన ఇదిగో తండ్రి, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నేను దీవిస్తానన్నారు. ఈరోజు నాయన ఇస్సాకుతో కూడా అదే మాట్లాడుతున్నారు. నేను నీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాను, అక్కడ నేను నీకు దీవిస్తా, అక్కడ నువ్వు సురక్షితంగా, అక్కడ నీకు మేలు ఉంటుంది అన్నాడు. కరువులో కూడా ఏలియాతో మాట్లాడారు. నేను సారెపాతి విధవరాల దగ్గరకు వెళ్ళి అక్కడ నేను నిన్ను పోషిస్తాను. నాయనా ఇదిగో తండ్రి, నయోమి తొందరపాటి ఆలోచన పడి దేవుని సన్నిధిని బెత్లెహేము కుటుంబం నాయన, బెత్లెహేములో జీవిస్తున్నటువంటి వారు నాయన ఇదిగో తండ్రి, కొద్దిపాటి నాయన ఇదిగో తండ్రి కరువు చేత ఇప్పుడు నేను వెళ్తే నా శారీరక జీవితం లేదా నా భౌతిక జీవితం బాగానే ఉంటుంది, నా ఆధ్యాత్మిక పరిస్థితి సంగతి ఏంటి అని ఆలోచన చేయలేకపోయింది. ఈరోజు నాయన ఇదిగో తండ్రి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నా శరీరం యొక్క స్థితిని గురించి, నేను బాహ్య సంబంధమైనటువంటి విషయాల గురించి నేను ఆలోచన చేస్తున్నానేమో, కానీ మీరు చెప్పారు నాయన ఇదిగో తండ్రి, శ్రమలు వచ్చినా కానీ నాయన ఇదిగో బాహ్య సంబంధమైనటువంటి కొద్దిపాటి కరువులో కూడా నేను ఉంటాను, నేను నిన్ను పోషిస్తాను అని మీరు సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, లోకానంతటికి వచ్చినటువంటి శ్రమల్లో కూడా నిన్ను నమ్ముకున్న బిడ్డలకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఈరోజు చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా మంది దేవుని సన్నిధిని పోగొట్టుకునేవారు ఉన్నారు నాయన. ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటామా? సంపాదించుకోవాల్సింది దేవునికి ఇచ్చేటువంటి సమయంలో కాదు, ముందుగా ప్రణాళికలు వేసుకొని కష్టపడాలి. 6 దినాలు కష్టించి పని చేయాలి, అంతేగాని 7వ దినం కూడా పని చేద్దాం, 7వ దినం కూడా ప్రయాణం చేద్దాం, 7వ దినం కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాం అని దేవుని సన్నిధిని పోగొట్టుకొని నాయన ప్రయాణం చేస్తే అది మాకు అంత క్షేమం కాదు, అది మాకు ఆశీర్వాదం కాదు. మేము మా ప్రయాణము నాయన వెళ్ళవద్దు అని చెప్తున్నాడు. ఈరోజు మీరు ఇక్కడే ఇదిగో నేను చూపించే ప్రదేశానికి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి నాయన. ఇదిగో తండ్రి, అక్కడ మీరు దీవించబడతారు, అక్కడ మీరు ఆశీర్వదించబడతారు, అక్కడ మీకు మేలు జరుగుతుంది, అక్కడ మీకు మార్గం చూపించబడుతుంది అని ఈరోజు నాయన ఇస్సాకు ద్వారాగా నాయన ఇదిగో తండ్రి జీవిత చరిత్ర ద్వారాగా ఈ యొక్క 26వ అధ్యాయంలో ఆదికాండంలో మీరు మాతో మాట్లాడుతండి మీకు వందనాలు. చెప్పబడిన మాటలను మీరు కట్టి ఫలింపు చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. ఆరాధనలోని భాగంగా మనం అందరం కూడా 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు బలలో చేయబోయే ముందు చిన్న యొక్క